అండ్ మీరు మూవీలో చూస్తే రెడ్ ఐస్ ఉన్నాయి కదా, అది మొత్తం లెన్స్ మెయింటైన్ చేశారు. మొత్తం లెన్సేనా అది? మెయింటైన్ చేయాలి కదా, అంటే ఇట్స్ నాట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ అ గోస్ట్. అండ్ వాటికి కొంచెం నాన్ హ్యూమన్ ట్రేట్స్ ఉండాలి. సో ఆ లెన్స్ కానీ, ఆ రిటర్న్ బ్యాక్వర్డ్స్ వాకింగ్ కానీ, ఆ అరుపులు కానీ. నాకు భయం వేసింది ఫస్ట్ థింగ్. జనరల్గా నాకు ఎక్కడ ఇంకోటి భయం వేసింది అంటే, సైకిల్ మీద వెళ్తారు కదా, వెనకాల పాము వస్తుంది, ఆ కూర్చునే విధానం కానీ అది కానీ చాలా బాగుంది. అది నేను భయపడ్డా, ఇట్లాంటి వాళ్ళు అంటా. ఆల్ ఆఫ్ us on the sets we enjoyed while shooting for it. అంటే సైకిల్ అలా ఒక సైకిల్ రావడమే అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా ఉంటుంది. మళ్ళీ ఆ సైకిల్ లేచి వచ్చి ఇటు రివర్స్గా కూర్చొని అలా కూర్చుంటే ఏదో సింహాసనం మీద కూర్చున్నట్టు. సో దట్ వాస్ ఫన్ షూటింగ్ ఫర్ ఇట్. అండ్ అది టెక్నికలీ డిఫికల్ట్ టు షూట్. సైకిల్ అలా ఒక వెళ్తుంటే రివర్స్లా కూర్చొని మన చేతిలో బ్యాలెన్స్ ఉండదు, ఏం ఉండదు. సో అఫ్ కోర్స్ దెర్ ఆర్ పీపుల్ హోల్డింగ్ యూ, బట్ మనల్ని పట్టుకోరు కదా. సో ఆ సైకిల్ మాత్రమే తీసుకెళ్తుంటారు. రివర్స్ గ్రావిటీ అది ఫుల్. సో ఇట్ వాస్ డిఫికల్ట్, బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్. జనరల్గా చిన్నప్పుడు అంటే చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ ఏంటంటే వెనక్కి తిరిగి కూర్చుని ఉంటారు పిల్లలు, అంటే నాన్న కానీ ఎవరు. మీరు ఎప్పుడైనా అట్లా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా బైక్లో కూర్చునేది వేరు, అండ్ సైకిల్ని ఇంకొక మనిషి నడుపుతుంటే అప్పుడు కూర్చునేది వేరు. ఎవరు లేదు ఇక్కడ లేకుండా. సో 2 స్టిక్స్ మాత్రమే ఉంది, పట్టుకుని అలా బ్యాలెన్స్ ట్రై చేస్తున్నారు. ఆ పేరు ఫాస్ట్ 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 అంటారు. ఇక్కడ మనం ఇలా కూర్చోవాలా, అదేదో గుచ్చుకుంటుంది అని చూడాలా, లేదా ఆడేదో పడిపోతే ఏం చేయాలి, కింద గుంతుందా, బాగా చక్కగా ఉందా రోడ్ అని కూడా తెలియదు కదా మనకి. సో అండ్ ఇట్స్ మడీ రోడ్, ఇలా 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 ఉంటుంది. సో ఇట్ వాస్ నైస్. ఫన్. It was definitely all of us enjoyed shooting for it.